స్వస్థపరిచడే సైకమై. వందనాలన్నా. వందనాలు. 10th క్లాస్ లో మంచి మార్క్స్ వస్తే సాక్షి. ఏ ఊరు మీది? సిద్దినపాలెం, మేడపి దగ్గర. ఓకే, గాడ్ బ్లెస్. వందనాలన్న. మా ఆయనకు బాగలేక ప్యాస్ రాకుండా కడుపులు నొప్పి అయ్యి అల్లాడుతుంటే. అమ్మా ప్యాస్ రాలేదా? కడుపులు నొప్పి అయితే హాస్పిటల్ తీసుకుంటే ఆయన నీకు మొలలో ఆపరేషన్ చేయాలా, మొలలు 10,000 అవుతాయి తెచ్చుకో ఆపరేషన్ చేయాలా అని. ఏ ఊరు తీసుకెళ్లారు హాస్పిటల్కి? దర్శి. ఏ ఊరు మీదమ్మా? మల్లారు. అయితే చేపించుకోయా అంటే నేను చేపించుకోను, నేను మంగళవారం ప్రార్థన పడుతున్నాను, నాకు ఆయనే తగ్గి అన్నాడా? ఎవరనింది? మా ఆయన అన్నాడా మాట? చేపించుకోయా నేనంటే నేను చేపించుకోను, మంగళవారం ప్రార్థనకి వెళ్తున్నా, నాకు ఆయనే తగ్గియాలా అని అన్నాడు. అంటే సరేలే అని మా అనుకున్నా బాగుంది, రక్తం వేసిన రక్తం రాయంగానే పాస్ వస్తున్నాయి, మొలలు తగ్గిపోయినాయి, కడుపు నొప్పి తగ్గిపోయింది. ఎవరు చేశారు ఈ కార్యం అండి? చెప్పండి గట్టిగా, ఎవరు చేశారు ఈ కార్యం? సాక్ష్యం చేద్దాం అనుకున్నా. ఏ ఊరు మీది? వెస్ట్ వీరాయపాలెం. గుండె నొప్పి తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గిపోయింది? చాలా రోజులైంది. ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నావా? చప్పట్లు కొట్టి గట్టిగా దేవునా. నేను 10th క్లాస్ పాస్ అయ్యావు తల్లి. ఓకే, గాడ్ బ్లెస్ యు. వందనాలన్నా. నాకు కడుపులో నొప్పి, నెల కడుపులో నొప్పి ఉందమ్మా? ఇక్కడికి 3 వారాలు వచ్చా, తగ్గిపోయింది. అమ్మా నెల కడుపులో నొప్పి వస్తుందా? ఇప్పుడు 3 వారాలు వచ్చిన తర్వాత యేసు రక్తం తీసుకెళ్లారా? తగ్గిపోయిందా ఇప్పుడు? మరి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం గట్టిగా. హల్లెలూయా. గుండెలు నొప్పి అయితే ఇక్కడికి వచ్చిన వచ్చి బాగుంటుంది. 3 వారాలు ఇచ్చారు. ఏ ఊరమ్మా మీది? మాది బొట్లపాలెం. బాగుంటుందా గుండె నొప్పి? ఆపరేషన్ చెయ్యాలంటారు. అంతకుముందు ఆపరేషన్ చెయ్యాలంటారు. హాస్పిటల్ పోతే గడ్డ ఉన్నదమ్మా, ఆపరేషన్ చెయ్యాలంటారు. గడ్డ ఉందన్నారు. గడ్డ ఉందన్నారు వాళ్ళు. బాగానే ఉంటుంది, ఎక్కడికి వచ్చిన ఖర్చు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏమి నొప్పి లేదు. ఇప్పుడు నొప్పి లేదు. చప్పట్ల కొట్టి గట్టిగా చప్పట్ల కొట్టి. ఇప్పుడు ఈడు బాగానే రక్తం వేసుకుంటాడు, వాడికి అయ్యాడు స్నానం చేస్తాడు, గుడ్లు వేసుకోమంటే గుడ్లు వేసుకుంటాడు. వేసే నాకు మేలు చేసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరికి మహిమ? నజరేయుడైన యేసు క్రీస్తుకే మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బిడ్డలారా. పాపకు పుట్టినప్పటి నుంచి పాలు కక్కుతుంది. ఎన్ని మందులు అన్నా తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింది. ఎన్ని మందులు వాడిన తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు రక్తం రాసావమ్మా? కొంచెం ఇట్రండి ఆయనకి బాబు, ఇట్లా నాకు కనపట్ల వాడు. దేవునికి చెప్పమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయిందమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎలా ఉంది పాప? చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసుకే మహిమ. తల నొప్పి, కాలు నొప్పులు, చేతులు నొప్పులుగా ఉంటుంటే హాస్పిటల్ పోదాం వద్దమ్మా, ఇక్కడికి పోతే మంగళవారం ప్రార్థనకు పోతే యేసు రక్తం వేసుకుంటే మనకు తగ్గుద్దని నేను అన్నా. బాగున్నది. ఇప్పుడు 9 వారాలు నేను ఉపవాసం. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా. వందనాలు యేసుప్రభుకి, పాస్టర్ గారికి. నాకు తలనొప్పి, మక్కి నొప్పి తగ్గిపోయింది. 3 వారాలు వస్తాయి, తగ్గి 500 కాన్ చేస్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఆమె తీసుకోండి. చెప్పమ్మా. మా అబ్బాయికి బాగాలేదండి. బాగాలేకపోతే చిన్నప్పటి నుంచి ఒకటే గీకోవటం, ఎలర్జీ అని చెప్పారు. తగ్గలేదు, ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. తర్వాత మా ఇంట్లో కడ ఒక ఆమె వస్తుంది, ఇక్కడికి తెచ్చిమంటే తెచ్చిచ్చింది. నీకు నమ్మకం ఉందా యేసు ప్రభు అంటే? నమ్మకం. ఏం చేసావమ్మా అప్పుడు? తెప్పించి మొత్తం రాసేసావు. ఏమని చేసావు? ప్రార్థన చేసావా ఏమన్నా? యేసయ్యా తగ్గొచ్చు అని అన్నావు. ఏమన్నావు? యేసయ్యా తగ్గాలి ప్రభువా అన్నావు. 2 బాటిల్ తెప్పించుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తగ్గింది, ఇంకొంచెం ఉంది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు 14 సంవత్సరం మా అబ్బాయికి. పెద్ద అబ్బాయి 10th రాశాడు. 10th రాసి పాస్ అయితే 100% సాక్షి. తల్లి ఏ ఊరమ్మా మీది? పొదిలి. కాలు నొప్పులు, మెడల నొప్పులు తగ్గిపోయినాయి. యేసుకే మహిమ. మా చింతలపూడి. నా పేరు దానమ్మ. మా ఇంటి ముందర దగ్గరగా బాత్రూమ్ తీశారు. బాత్రూమ్ తీస్తే నేను పైన చూస్తాడు చూడక అటు వస్తుంటే ఈ కాలు, ఎడమ కాలు చెప్పు పోయి బాత్రూమ్ లో పడి, ఆ బాత్రూమ్ వరలో దించి ఉండారు. బాత్రూమ్ చెప్పు పడిందంటే సరే, ఎడంకాలట పడింది పోయి కాలే పడ్డది. నువ్వు కూడా పడిపోతావు కదా పడ్డా నే పడి. అదే కదా కాలు చెప్పు పడదు. బాత్రూమ్ లో వరలు దించి, వరల సందున గోడ సందున వల్ల
కాలు బడి పట్టకపోయింది మా కాలు అంతవరకు ఇరిగేది అన్నారు. అంటే ఇప్పుడు ఆ కాలు పట్టకపోయింది, పట్టకపోలే పుండు పడ్డది. పుండు పడిందా? పుండు పడ్డది మా కాలు వరకు. దేవుడా తండ్రి కాలు చీమిపోయకుండా మా ఆయన బాగుంటే ఏసు రక్తం రాసుకుంటే తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతాను, నీ సన్నిధిలో ఆయన ఒప్పుకున్నా. మానిపోయింది. అదే కాకుండా నాకు ఎప్పుడు కాలు చేతులు కండ్ల పడతాయి. నేను 7-8 వారాలు ఇక్కడికి వచ్చిన 7-8 వారాల నుంచి నా కాలు చేతులు కండ్ల బట్టి అరగు ఏసు రక్తమే రాసుకుంటాను. కండ్ల బట్ట తగ్గిపోయింది. అదే కాక 2 రేతుల నుంచి రాత్రి 2 రేతులు పట్టోదకి రావడం, కడుపులు నొప్పి, ఏసు రక్తమే రాసుకుంటున్నా. తగ్గిపోయింది. నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. అంటే ఏంటి, ఎట్లా ఉండేది? పడిపోయింది, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయా? చచ్చిపడిపోయి అన్నారు హాస్పిటల్ పోయినా. ఆడ చాలా డబ్బులేనే కానీ ఆ నుంచి లేచి వచ్చిన. కానీ ఇంకా పూర్తిగా తగ్గిపోతే వచ్చి సాక్ష్యం ఒప్పుకున్నా. 5 వారాలు వచ్చిన. నడుస్తున్నావు హాయిగా. ఏసు రక్తం తీసుకున్నావా? తీసుకుని నాకు లివర్ ప్రాబ్లం, కిడ్నీలలో ప్రాబ్లం అన్ని బాగా తగ్గిపోయినాయి. ఏసకి తెల్లారుజామున మెలుగు వచ్చింది. అట్నే కష్టపడి లేచి ప్రే చేసుకుని స్నానం చేసి బయలుదేరి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతాను. తండ్రి నాకు తగ్గితే, నా పిల్లకాయలకు తగ్గితే నేను మరలా వచ్చి ఒకసారి నీకు దర్శించుకుంటామని చెప్పి ప్రే చేసుకుని వచ్చాను. నా కాలు నొప్పులు కొంచెం తగ్గినాయి. నెక్స్ట్ ఇంటికి పోతే కానీ ఆ పిల్లకాయల విషయం తెలియదు. దేవుని మీరు బ్రదర్ సిస్టర్ మీరు ప్రేరికం చేస్తే మా కుటుంబం పిల్లకాయలు జ్వరం ప్రభువు మీకు మేలు చేయను గాక మీ కుటుంబానికి. ఆమేన్. ఇప్పుడు వచ్చి తప్పుడు పోతే ఆ ఉబ్బరంది పొట్ట నేను చెప్పలేదని సాక్ష్యం చేస్తారనుకుంటే తగ్గింది. ఇప్పుడు సాక్ష్యం చెప్తాను అనుకునే తగ్గింది. మళ్ళీ మా అబ్బాయి పోయిన వారం సాక్ష్యం చాలా మంది చెప్పట్లేదే, వాళ్ళకేం చెప్తావు? చెప్పమని చెప్తావా? మా అబ్బాయికి పోతే మా చిన్న అబ్బాయికి జ్వరము సూది పోతే దర్శిపోయి సాక్ష్యం చెబుతారంటే తగ్గిపోయింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సాక్ష్యం చెప్పకపోవడం వలన సాతానుకు మీరు అవకాశం ఇచ్చినట్లయితది. యేసు మీకు బాగు చేస్తే మీరు చెప్పకపోతే అర్థమైంది, ఎవరికి అవకాశం ఇచ్చినట్లు? సాతానికి. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. మాది కొత్తపాలెం, పువ్వాడ కొత్తపాలెం అంటారు, నూజెల్ల మండలం. నాకు పనికి వెళ్ళిన కాడ తలనొప్పి వచ్చింది. తలనొప్పిగా ఉందని మిరప చెట్టు కింద పండుకున్నా. ఆ చేనోళ్ళు టాబ్లెట్ తెస్తే వేసుకొని పండుకున్న తర్వాత జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో నువ్వు పని చేయొద్దమ్మా ఇంటికి వెళ్ళని నాకు పైకి లేచేలాక వాంతులు అయినాయి. నాకు వాంతులు పక్కలో నొప్పి వచ్చేసింది. వాంతులు అయ్యాలక ఇంకా నొప్పి కూర్చోనేదు, నిలవనేదు, నిద్ర బానేదు. బాగా భయంకరమైన బాధ, తలనొప్పి. ఈ అట్టనని చెప్పి ఒక్కొక్క రోజుకి 7 నిమిషాలు చేపించుకుంటున్నా. బాగా తట్టుకోలేక చేపించుకున్న కాసేపు ఒక 10 నిమిషాలు తగ్గిద్ది, మళ్ళీ తర్వాత నొప్పి వచ్చింది. ఇంకా ఈ పిల్ల బతకదు. చిన్నపిల్లలు 4 చిన్నపిల్లలు ఆడపిల్లలు హాస్పిటల్లో తీసుకుపోయి చూపి అని ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ మా యజమానులతో చెబితే ఆయన ఏడుతా గుంటూరు తీసుకుపోయింది. గుంటూరు తీసుకుపోయి నాకు వాళ్ళు ఏమంటే ఆపరేషన్ చేయాలా, బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని చెప్పారు వాళ్ళు. మరి బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది కానీ 1,00,000 రూపాయలు అయితే మేము నమ్మకం చెప్ప మా అమ్మాయి పానానికి ఇష్టమైతే చేస్తాం అన్నారు. అట్టయితే అట్ట ఇంకా మా వాళ్ళుండి మా అమ్మగారు ఇట్టున్నా 4 రోజులు పిల్లలను చూసుకుంటది కళ్ళ ముందు. చిన్నపిల్లల హాస్పిటల్ పోయి వాళ్ళు సంపి తీసుకుంటారు పోసి. ఆ అమ్మాయి దేవుని నమ్ముకుంది కదా, దేవుడే బతికత ఇంటికి తీసుకెళ్ళమన్నారు. అయ్యా నువ్వు గాయాలు చేయవాడు, నువ్వే మానుకోవాడు, నువ్వే నీ చిత్తం అయ్యా, నీ చేతులకు అప్పగించుకుంటున్నా, నాదేం లేదయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్న తర్వాత హైదరాబాద్ లో మా ఊరోళ్ళు ఉండాలి. అమ్మాయి ఫోన్ చేసి దర్శి మంగళవారం ప్రార్థన అక్కడికి వెళ్ళు, స్వస్థ పడుతుంది ఏదైనా అని చెప్పింది. ఎవరు చెప్పారు? మా ఊరు అమ్మ హైదరాబాద్ లో పనులకి వెళ్ళి. హైదరాబాద్ నీకు చెప్పిందా? ఇంకా సరేనని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసాం అన్నకి. ఫోన్ కలవలా. అయ్యా నేనే నీ దగ్గరకు వస్తానయ్యా అని చెప్పి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకున్నా. సరేనని ఇప్పుడు 5వ వారం రాబట్టి. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు తలనొప్పి వస్తే మనుషులు చూసేదాన్ని కాదు, పిల్లల కళ్ళ ఎదురుగా వచ్చి అమ్మ నాకు ఇల్లు చూడన్న నాకు ఎవరుగా అంటారు. బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. నాకు గ్యాస్ ట్రబుల్, జ్వరం తగ్గితే సాక్ష్యం చెప్తాను. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా భర్తకే కడుపులు నొప్పి. నా భర్త కడుపులు నొప్పింటే అయ్యా ఏసు రక్తం పూసుకో
తగ్గుతుంది, అన్నయ్య దగ్గరికి దర్శిపోదాము మనము, నీకు తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోయ్యా అంటే అలాగనే లమ్మని యేసు రక్తం రోజు ఆయన అది వరకు అసలు పూసుకాడు, ఆయన ఇప్పుడు యేసు రక్తం ఆయన నమ్మకంతో పూసుకునేవాడుగా అంతకుముందు అసలు యేసు రక్తం పూసుకాడు. నేను పూస్తున్నా మాది ఐటీ వారం, ఇప్పుడు ఆయనే స్నానం చేసి ఆయనే పూసుకుంటాడు. మేము పోయి సాక్ష్యం చెప్పుకోమ్మే అంటే వచ్చిన అన్నయ్య ఆయన కానీ వచ్చాడు మందిరానికి. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నాకు ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది, బాగా మాకు అంత వాపు వచ్చింది, టాబ్లెట్ వేసుకున్నా కూడా ఎక్కువ అయిపోయింది మాకు. ఆయన నా తప్పు క్షమించిన ఆయన, నేను దర్శి మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెబుతాను అనుకున్నా. గాడ్ బ్లెస్ యు. పొట్లపాలమ్మ సంవత్సరాల నుంచి నెలసర్లు పోయింది, పోయిన పాటికి ఒంటేలు పోసుకుని సురుకుమంట వస్తుంది. ఎంత లెక్క తిరిగి గుంటూరు 10 సంవత్సరాలు తిరిగి ఎక్కడ తిరిగినా ఏం తగ్గల, ఏం లేదంటున్నా ట్యానింగ్లు తీసి ఏందని ఏడుస్తామండ తగ్గపోయినా ఇదేం లేదు. నేను ఇక్కడికి వచ్చి నాకు 9వ వారం కాబట్టి నా తగ్గింది సాక్ష్యం చెప్పి 500 కానిక. నా సైతాన్ ఉంది, ఇక్కడికి వచ్చి నాకు ఎలవంది, గుండెల్లో నొప్పి తలనొప్పి ఉంది, గుండెల్లో నొప్పి తలనొప్పి తగ్గింది, గుండెల్లో దడ ఇప్పుడు వస్తుంది. పుష్పరాయ మాస్టర్ గారు నాకు ఒంగోలు ఆసుపత్రికి పోతే బాగలేదు, ఈ అమ్మాయికి గుండె పెరుగుతుందని చెప్పినారు. గుండె పెరుగుతుందని చెబితే మళ్ళీ వారం పోతే మళ్ళీ అసలు తిరిగితే ఏమి లేదని చెప్పి ఏం లేదన్నారా? చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మా తలమల్ల అమ్మాయి పోయిన మంగళవారం ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత జ్వరం తగిలింది, వదిలి హాస్పిటల్ వెళ్తే మందులు పోతే తగ్గల, మళ్ళీ మరుసటి రోజు బాలే దగ్గరికి పోతే బ్లడ్ టెస్ట్ చేయాలి, రేపు ఉదయం రండి అన్నారు. తెల్లారి ఇంక పోలా, మేము సందకాన్ని ఆయుష్ రక్తం పూసి 500 సాక్ష్యం చెప్పి సంద చేస్తాం తగ్గిపోయింది. చప్పట్లు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శివానగరము, నా పేరు తిరగతమ్మ, నా మానవుడికి కొడుకు జ్వరం తగులుతుంటే తండ్రి నాయన నా మానవుడికి తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతానని యేసు రక్తం రాసుకున్నా, ఒక బాటర్ కట్టింది, 2 ఇండిషన్ అయితే మళ్ళీ జల పుట్టింది, నాయా ఇండిషన్ వద్దేమొద్దు అని అన్నా ఆగిండు. మళ్ళీ సాక్ష్యం చెప్పుకుంటానని యేసు రక్తం రాసిన తగ్గింది. మళ్ళీ నా బిడ్డ కొడుకు 10 చదివిండు, తండ్రి నాయన నా మనవడు కానీ పరీక్షలు కానీ అయితే పాస్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నా. మళ్ళీ ఇప్పుడు నేను చర్చికి వచ్చేటప్పుడు నా కొడుకు ఫోన్ చేసి అమ్మా వినోద్ పరీక్షలు బుక్ వచ్చిందంటమ్మా అనేలాకి ఇంకా సంతోషం పడి ఇంకా వచ్చినాను. మంచిగా ఉంటుందా? నాకు బాగాలేదు, 20 రోజులు గుండె ఆపరేషన్ జరిగింది, 3,50,000 పెట్టుకుంటే ఆపరేషన్ 3,50,000 3,50,000 పెట్టి ఇక్కడ ఆడ మా వాళ్ళు కాదండి ఇల్లు తెస్తే ఆపరేషన్ మేము ఉచితం చేయమన్నారు, మేమేం లేని వాళ్ళం చచ్చిపోద్దని చేపించాను 2 డబ్బులు పెట్టుకొని. తర్వాత ఇక్కడ ప్రార్థన తెలిసినాక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా? మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగానే ఉంది, నా ద్వారా చాలా మంది వచ్చింది ఇక్కడికి ఈ మందిరానికి. తగ్గిపోయిందా? అప్పుడు బాగానే ఉంది నాకు. చప్పట్లు కూడా గట్టిగా. టీవీలో ఒకసారి నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, మోకాలు నొప్పులు ఉన్నోళ్ళు, మెడల నొప్పులు ఉన్నోళ్ళు చేయి పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తున్నా అన్నప్పుడు మా అమ్మ రోజు ఎగతాలు చేసేది, నువ్వు నన్ను మారమంటున్నావు, దేవుడు నమ్మకం అంటు, నీ కాలు నొప్పి తగ్గింది ఎక్కడ, రోజు నొప్పి అని ఏడుస్తున్నావు అని అమ్మ ఎక్కిరిచ్చేది. ప్రభు అమ్మకి ఏం తెలియదు నాయన యేసయ్యా అని నేను 2 రోజులు ప్రార్థన చేసుకున్నాక ఈ వాక్యం చూస్తుండగా నువ్వు ప్రార్థన జరిగేటప్పుడు చేయి పెట్టుకుని మోకాలు మీద చేయి పెట్టుకుని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడికి రాను కూడా వారాలు నాకు మేడం సెలవు ఇవ్వలేదు. దేవుడు అసలు ఇప్పుడు తగ్గిపోయి కూడా 3 నెలలు అవుతుంది. నేను సాక్షి ప్రార్థన చేసేటప్పుడు టీవీలో ప్రార్థన చేస్తుంటే ఏకీభించావు, అప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు దాకా 3 నెలల నుంచి ఇంకా నొప్పి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరికి మహిమ? యేసయ్యకే మహిమ. ఆమేన్. హల్లెలూయా. నా మనవడికి మనవరాలకి ఇక్కడికి రాకలికి నిండా సన్న చీమకూలలు లేసి ఇక్కడికి వచ్చినాక నువ్వు అభిషేకం చేసినప్పుడు అందరికి పైన చల్లేవు. అది చల్లినప్పుడు తండ్రి నా బిడ్డలకు కానీ ఇద్దరికి కురుకులు ఇంకేం ఆశయకుండా సుఖంగా ఉంటే నేను సాక్ష్యం చెప్తానన్న. సాక్ష్యం చెప్పిన కాలు కూడా బాగలేదు. కాలు బాగలేకపోతే ఇంటికాడ ఆర్ఎంపి డాక్టర్ వస్తే ఆయన చూపించా, కాలు డాక్టర్ గారు చూడంటే కండ పెరుగుతుందని చెప్పిండు. సరేలే అని కాము కోరుకున్నాం. మళ్ళీ ఇంటి దగ్గర కాళ్ళు తోమి ఆయన ఒక ఆయన ఉంటే ఆయనకు చూపించా, మామ కాలు ఇట్లా నొప్పిగా ఉంది చూడు మామ అంటే
ఇది మోతకాలు అయ్యేటట్టు ఉంది అని అంట. ఇంక ఏది ఏమైనా తండ్రి నీకు అసాధ్యమైంది లేదు, నీ ఏసు రక్తం పూసుకుంటున్నాను, నేను 5 వారాలు అక్కడ ధరిచి ప్రార్థనకు వస్తాను అని ఒప్పుకున్నా. నా కాలు నొప్పి తగ్గింది, బాగుంది. వదనాలన్నయ్య, నాకు 10th క్లాస్ పాస్ అయితే సాక్ష్యం చెప్పుకుంటాను. నా పేరు హెమీమా, నాకు బీపీ ఉంది, తగ్గితే సాక్ష్యం చెప్తాను. నాకు ఒంటికి నీరు వచ్చింది. ఒంటికి నీరు వస్తే ఎట్టు చేసాను ఏసయ్యా, నాకు ఎవరు లేరు అన్నది అని ఏడ్చుకున్నా. నాకు ఎవరు లేరు ఏసయ్యా, నువ్వే నాకు దిక్కని ఏడ్చుకున్నావు. సరే నీ స్వరం నేను వినాలి అనిపించింది. వినిపిస్తాను, నా స్వరం నీకు వినిపిస్తాను. ఏసయ్యా నాతో నువ్వు మాట్లాడు అన్నా. మాట్లాడయ్యా, నువ్వు నా కళ్ళకు కనుకొచ్చి మాట్లాడితే నేను నిన్ను నమ్ముతానన్నా. సరేనమ్మా అని అనుకున్నా. నేను కనుక్కుంటే నా బిడ్డ వచ్చి, నేను చచ్చిపోయే స్థితిలో వచ్చిన నా బిడ్డ వచ్చి, అమ్మ నువ్వు చచ్చిపోతే నాకు దిక్కోరమ్మా అని ఏడ్చింది నా బిడ్డ. అమ్మ నేను చూడలేనమ్మా, అమ్మమ్మ నేను కనిపెట్టలేనమ్మా అని పాట పాడింది నా బిడ్డ. పాట పాడితే అమ్మ ఏసై నన్ను బతికితే నేను నిన్ను చూసుకుంటా అన్నా. ఏసయ్యా నన్ను చాలా మంచిగా చేశాడు. పిల్లడికి సంవత్సరం నుంచి చిన్న చిన్న గుళ్ళలు రావడం అట్లా జరుగుతుంది. ఫస్ట్ గుంటూరు నాసాపేట దర్శనాన్ని చూపించాను, తగ్గలేదు. ఇక్కడికి తీసుకెళ్ళిన ప్రేరాయలు పూసాను. ఫస్ట్ తగ్గింది, వడగడ్డలు కూడా తగ్గాయి. ఫస్ట్ మా అమ్మ బరువు పాలైపోతే తగ్గింది. నా గొంతులో వేడుగులు వేసాయి. ఫస్ట్ తగ్గింది. ఫస్ట్ మొన్న ఆదివారం పూట పిల్లడికి రాకలు వండబడి పచ్చడి గోర్లు వేసిపోయింది. ఫస్ట్ నిన్న నైట్ ప్రార్థన చేశారు. నైట్ అంతా ఏడుస్తున్నారు. ఫస్ట్ ఇట్లా అబ్బిలు కోరుకోవడం వల్ల గోర్లు వస్తున్నాయి. ఫస్ట్ ప్రార్థన చేసుకోమ్మా. వచ్చేసి ఇంత గడ్డ ఉండేదండి. ఎవరికమ్మా? పశువుకి. గడ్డ ఉండేదా? అది డాక్టర్ గారిని తీసుకొస్తే ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇక్కడ తీసుకెళ్లిన ఆశీర్వాదం పూసానండి. 3 రోజులు పూర్తిగా నయం అయిపోయింది. గడ్డ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి నాకు ఇదంతా నొప్పిగా ఉండేది. వారం నుంచి ఇక్కడ వచ్చి మీరు ప్రేయర్ చేశారు, ఆరాధనలో పాల్గొన్నాను. నేను పూర్తిగా నయం అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నా మహిమ పరుద్దాం. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నా పేరు గురువయ్య. అభిషేకం కూడా 9 మంగళవారాలు చెన్నై నుంచి వచ్చావు. ఖచ్చితంగా ఒక్క వారంగా మిస్ కాకుండా ఖచ్చితంగా వచ్చేసాను. అక్కడ నేను కార్పొరేషన్ డ్యూటీ చేస్తాను. ఉదయం కార్పొరేషన్ మున్సిపాలిటీ. ఉదయం 6 గంటలకు పోయి 12 గంటలకు డ్యూటీ అయిపోతుంది. అక్కడి నుంచి 2 గంటల ట్రైన్ ఉంటుంది. 2 గంటల ట్రైన్ ఎక్కానంటే కరెక్ట్ చిన్న ఒంగోలు వచ్చేసరికి 2 అయిపోతుంది. అక్కడి నుంచి పొదిలి నుంచి అక్కడ కుదిరితే మా బామర్ది ఆటో ఉంది, ఫోన్ చేసి వస్తాడు. లేదంటే రాలేకపోతే అట్లా ఒకరోజు మిస్ అయ్యి లాడ్జింగ్లో పడుకున్నాం. అయితే అక్కడి నుంచి చెన్నై నుంచి ఇక్కడ ప్రార్థనకు వస్తున్నావా? అక్కడ లేవో చర్చిలో చాలా మంది ఇట్లా ఎగతాలు చేస్తున్నారు. అవును అంటారు కదా, ఇప్పుడు చెన్నైకి ఎవరైనా వెళ్తారు కానీ దర్శి అంటే చెన్నై నుంచి దర్శికి రావడం కష్టం. అయితే నేను చెప్పాను ఏంటంటే, అయితే ఇప్పుడు నీకు బాగలేదు, పొదులు తీసుకెళ్లారు. ఇక్కడ కాదు అక్కడ కాదు ఒంగోలు తీసుకెళ్ళన్నారు. అక్కడ కాదు దర్శి తీసుకెళ్ళమన్నారు. మరి అక్కడ కానీ ఇక్కడ ఎట్లా బాగా అవుతుంది? ఇక్కడ తీసుకెళ్లారు. అదే దేవుడు నాకు అలా చెప్తున్నా, నేను అలా నడిచిపోతాను. అయితే నీకు ఇప్పుడు బాగుందా? నేను 2 వారాలు వచ్చాను, స్వస్థ పొందా, బాగానే ఉంది అని చెప్పా. అదే లాస్ట్ వారం నా పిల్లలు, నేను, కుటుంబం అంతా వచ్చారు. మొత్తం 9 మంది. 9 మంది చెన్నై నుంచి వచ్చేసారు ఇక్కడికి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా నా యేసయ్యకి మహిమ. ఇప్పుడు ఆయనకి నేను చెప్తే వచ్చాడా, యేసయ్య చెప్తే వచ్చాడా? చెప్పండి. ఇప్పుడు మీరందరూ కూడా యేసయ్య చెప్తే వచ్చారా, నేను చెప్తే వచ్చారా? గట్టి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పడదాం. అయితే ఇక్కడ నుంచి క్యాలెండర్లు తీసుకెళ్ళినా ఒక 10 మంది క్యాలెండర్ మన ఇక్కడ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసి ప్రాణం చేయించుకుంటాం చెప్పారు. నెక్స్ట్ వారం మేము అందరం వస్తాము. ఇప్పుడు కొంచెం పని రాలేము అని చెప్పారు. నెక్స్ట్ వారం 2000 రూపాయలు కానుక. ఓ గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. వందనాలు అన్నయ్య. నా పేరు శిరీష, నేను చెన్నై నుంచి వచ్చాను. అక్కడ నాన్నకి చాలా ఒళ్ళు బాగుండదు, కడుపుల్లో మంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమీ లేదనేవారు. ఆ మంట తగ్గడానికి టాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకున్నా కూడా మంట తగ్గదు.
సరే అక్కడ వాతావరణం వల్ల అలా ఉందనుకొని ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ అమ్మమ్మ చెప్పింది ఇక్కడ దర్శిలో కూటాలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెప్పింది. ఫస్ట్ నాన్న వచ్చాడు, వచ్చి మీరు ప్రేయర్ చేసే దాన్ని బట్టి నాన్నకి బాగుంది. అలా మేము ఈ రోజు వచ్చాము. దేవునికి స్తోత్రం. మా నాన్న సరే అయింది, మా ఇంట్లో సంతోషం వచ్చింది. కుటుంబం సంతోషంగా ఉందమ్మా. గాడ్ బ్లెస్. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నేను ఆడ సైకిల్ దొక్కేటప్పుడు చెన్నైలో కింద పడ్డాను. అందుకని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అమ్మ. చాలా డబ్బులు అయింది అన్నారు. అప్పుడు మేము అందరం కూర్చొని ఇంట్లో ప్రేయర్ చేసుకున్నాము. అందుకు నాన్న దర్శి ప్రార్థనకు తీసుకొచ్చాడు. 2 వారాలు వచ్చాను. అందుకని యేసయ్య నాకు బాగా చేశాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. గాయం మానిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. వందనాన్న, మా బాబాయ్కి యేసయ్య స్వస్థపరిచినందుకు వందనాలు చేస్తున్నాను. కానీ కానుక ఓకే, గాడ్ బ్లెస్. వందనాలు. నా భర్త బాగలేక ఎంతో బాధలో వేదంతో దుఃఖంతో నేను ఎంతో బాధపడ్డా. మాట తెలియక మందలింపు తెలియక హాస్పిటల్ పోయి దేవుడా నాకు ఈ పరిస్థితి అంది. నేను 3 పిల్లల్ని తీసుకొని వచ్చిన, నాకు ఎవరు దిక్కున్నారు ఇక్కడ, నువ్వు దా దిక్కు వేస్తాయ్యా. నా భర్త అన్నం తినేది లేదు, నీళ్ళు తాగేది లేదు, నేను లేనిది బయటికి పోడు, బాత్రూమ్ పోవాలన్నా నేను వెనకిడిచి పోవాలి. ఎందుకు దేవుడా ఆమె ఎత్తున తిరిగేటప్పుడు తాగేటప్పుడు అట్ట చేసి నువ్వు ఇప్పుడు దేవుడిని నమ్ముకొని నీ సన్నిధికి నడిచేటప్పుడు దేవుడా నాకెందుకు ఈ కష్టాలు ఈ బాధలు వేస్తాయా అని దేవుడిని ప్రార్థించి రోజు బతిలాడి అడుగుతున్నాను. వేస్తాయ్యా నాకు దేవుడు స్వస్థపరిచి నా భర్తని నాకు మహిమపరిచి ఎంతో దేవుడు నా భర్తని స్వస్థపరిచి దేవుడు ఒక్కడే నడిపించిండు. చెన్నై నుంచి ఒక్కడే వస్తాడు, ఒక్కడే వస్తుండు, నా కాడికి వస్తుండు. పనికా నుంచి లీవులు అడిగితే 2 లీవులు ఇవ్వమన్నారు. ఎట్ట వేస్తాయా ఒక్కడు పోయి రాలేకపోతుండు, నేను లేనిది ఆడికి పోలేకపోతుండు. బాత్రూమ్ బొమ్మన్నా నేను నువ్వు తోడు వస్తే నేను పోతాను అంటుండు. నిండా ముసుగు కప్పుకొని పండుకుంటుండు. నాకు భయము, నేను అన్నం తినలేను. చికెన్ చేసి మటన్ చేసి చెన్నైలో అంబత్తూరు ఏది చేసినా కానీ అది చూసేది తెస్తాడు, తేటానికేమో తెచ్చి పెడతాడు. వండేలేకి నాకు వద్దు, నాకు భయము, నేను తినలేను, నాకు భయం వేస్తుంది, నాకు దడగుంది, నాకు కడుపు పరుస్తున్నది. హాస్పిటల్ తిప్పిన హాస్పిటల్ లేదు, తెలియపోయినా కానీ తిప్పిన హాస్పిటల్లో తిప్పిన హాస్పిటల్కి పోయినా ఫోన్ చేసి మా అమ్మకి చెప్పిన, అమ్మా ఎట్టుంది మా ఏం చేయాలి, నేను మా అమ్మని పెట్టుకొని నేనేం చేశాను, నాకు ఎవరు ఉండరు, నేను యాడికి తీసుకుపోయి చూపించాను మా అన్న అంటే. అమ్మ దర్శలో ప్రార్థన చేస్తాడు, అన్న ఇక్కడికి తీసుకురా నీకు బాగా అవుతుంది, ఏం కాదమ్మంది. 1 వారం వచ్చినా దేవుడు స్వస్థపరిచిండు నా భర్తని. ధైర్యం దయచి భయము అన్ని తీసివేసి ఒక్కడే చెన్నై నుంచి 9 వారాలు వచ్చి ఇప్పుడు పిల్లలతో అందరం వచ్చి సాక్ష్యం చెబుతాను. మీ చిన్న సాక్ష్యం అందరికి వందనాలు. అన్నయ్య నాకు మా అబ్బాయిది పెళ్లి పెట్టుకున్నాము. 2 సంవత్సరాలు అయింది అన్నయ్య. నా కొడుకు పెళ్లి పెట్టుకొని ఆ రోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను 3 సంవత్సరాల నుంచి. ఇది 3వ వారం. ఇక్కడికి ఏమీ లేదు గట్టిగా దేవుని మహిమపరుద్దాం. దేవుని దయవల్ల బాగానే ఉన్నాను. ఈ 3వ వారం ఇక్కడికి వచ్చి చెప్పాలని చెప్పండి అమ్మా ఫాస్ట్ గా చెప్పమ్మా. మొదలు కంటి ఆపరేషన్ పోయా. కంటి ఆపరేషన్ పోతే చేసి పెద్ద హాస్పిటల్కి పోవాలన్నాడు. అంటే కాదు నేను ఒక్కదన్నా ఎవరు రారు తండ్రి, నా కన్ను బాగుంటే నేను దర్శి దేవుడు స్వస్థపరిచాడు కన్ను తగ్గిపోయింది. అదే విధంగా నాకు 2 మంత్స్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ నేను ఆరాధనలో ఏకీభవించాను. యేసయ్య నాకు పీరియడ్స్ వస్తే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, నాకు వచ్చింది. దేవుడి సాక్ష్యం. ఆడపిల్లలు అయితే 4వ కానుక కూడా ఆడపిల్ల అని చెప్పారు. 3 స్కానింగ్ తీపిస్తే ఆడపిల్ల అన్నారు. ఆడపిల్ల అన్నారు. అది 6 నెలలు తీపించుకోరాళ్ళు. తీపించుకొని మళ్ళీ 5వ కానుకకి మళ్ళీ 6 నెలల 7 నెలల స్కానింగ్ తీపిస్తే మళ్ళీ అమ్మాయి అని చెప్పారు. అమ్మాయి చెప్తే పోయిన మంగళవారం మా అక్క గురించి ప్రార్థన చేసుకున్నా. దేవుడా ఎందుకు ఈ అమ్మాయికి ఆడపిల్లలు ఇస్తున్నావు అని ఇచ్చేసరి మగపిల్లని పుట్టి మగపిల్లని ఇచ్చాడు దేవుడు. చెప్పండి కూడా గట్టిగా దేవుడు మహిమపరుద్దాం. నన్ను 9 వారాలు వస్తే 100 వేయమన్నావు కదా, అప్పుడైతే నాకు లేవు. నేను మందిరం గురించి ఇప్పుడు 900 చేసుకొచ్చా. నా మనమడు పేస అయితే సత్యం చెబుతాను. నా ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి, నన్ను గురించి చివరిలో చేయించు ప్రేయర్స్. దేవుని స్తోత్రం, మీ అందరికి వందనాలు. అయితే పిచ్చి ముళ్ళు గుచ్చుకొని 4 నెలలు అయింది. మునుపు వచ్చినప్పుడు ఎంతో భోజనం పిల్లలు తింటే పిల్లలు ప్యాస్ అవుతారు అనుకున్నా నేను. పిల్లలు 2 ప్యాస్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోకాలు నొప్పి పుట్టింది. ఇప్పుడు ఆరాధన తగ్గిపోయింది.
ఇక్కడికి వచ్చిన తర్వాత మోకాలు నొప్పి ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గిపోయింది? ఇప్పుడే. ఇప్పుడు వచ్చేటప్పుడు మోకాలు నొప్పితో వచ్చావు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామా? రక్తస్రావం గల స్త్రీ ఆయన చెంగును ముట్టంగానే ఏమైంది? వెంటనే వెంటనే చెప్పండి, గట్టి చెప్పండి, వెంటనే అనండి. అందరూ అనాలి. అంటే ఏమైందంటే మీకు కూడా వెంటనే కలుగుతుంది. హల్లెలూయా. కలిగిన తర్వాత ఏం చేయాలి? దాక్కుంటారా, వాళ్ళు వచ్చేస్తారా? చెప్పండి, వెంటనే చెప్పండి, అందరూ చెప్పండి. వెంటనే. సౌండ్ రావట్లేదు ఎందుకని? వెనక వెంటనే, వెనక ఉన్న వాళ్ళు సౌండ్ రావట్లేదు ఏంటి? వెంటనే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే వెంటనే స్వస్థత కలిగింది రక్తస్రావం గల స్త్రీకి. అప్పుడు ఆమె ఏం చేసింది? లేచి సాక్ష్యం చెప్పిందా లేదా? చెప్పిందా లేదా? యేసు ప్రభు చెప్పమన్నాడా లేదా? ఇప్పుడు చెప్పడం కరెక్టే కదా? చెప్పలు కూడా గట్టిగా చెప్పమ్మా. మాది ఈగలపాడు. ఈగలపాటే ముసలాయన చచ్చిపోయి సంవత్సరం 6 నెలలు కన్ను మసుకొచ్చింది, ఏడ్చి నేను మందులు వేసుకుని దగ్గర అయ్యగారి కాడికి వచ్చి ఆర్థం చేసుకుని రక్తం పోసుకుని చెప్పండి కొట్టండి. దేవుడు స్వస్థపరిచాడు. పాడు పిల్లడు ఆసుపత్రి తీసుకుపోయాడు, ఇండిసి చేయించుకొచ్చిన వెళ్తకుంటే మా నీకు ఎట్టుందమ్మంటే వెళ్తకుంది తగ్గలేదమ్మా, నువ్వు ఏసు రక్తం పూసుకొని కాళ్ళు తగ్గిపోయింది. ఇంజక్షన్ వేసిన తగ్గలేదు, ఏసు రక్తం రాసుకొని తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు నామని మళ్ళీ చెయ్యి నా భర్త కదా నయం కాదన్నారా? రాడ్లో నుంచి వచ్చింది, కిడ్నీలో ఎగబారిపోద్ది, ఇది మాకు కావాలా కాదన్నారు. మరి నీ సిద్ధం నాయన అని దండం పెట్టుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ నర్సోకటి నుంచి వస్తావత గుంటూరు నుంచి చూస్తే ఇదేం చేయదమ్మా, ఇదేం కాదని అన్నారు. ఇంటికి వచ్చి నాకు ఏసు రక్తం రాసుకొని నేనే శుభ్రం చేసుకున్నా, తగ్గిపోయింది. గట్టి చప్పట్లు కొట్టండి. హాస్పిటల్లో ఉన్నారంట, మేము చేయలేము, నయంగా వెళ్ళిపోండి అన్నాడు. కానీ యేసు రక్తం రాసుకుంది, ప్రభు స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ నా కూతురు సంవత్సరం అయింది నా మీద అలిగి ఆడకి పోలేదని. వారం వచ్చేలేక నేను సాక్ష్యం చెప్పుకుంటాను, అయినా నా బిడ్డ నడవాలంటే వచ్చేసింది. తలనొప్పి, చెంపలు వాపు, అసలు అన్నంతే నెల నీళ్ళు తాగి దేవుడా తండ్రి నీ సన్నిధికి వచ్చినందుకు నేను ఈ వారం అంతా ఉపవాసం ఉండి నేను సాక్ష్యం చెబుతాను తండ్రి. నాకు నొప్పులు తగ్గిపోవాలని, నొప్పులు తగ్గిపోయినాయి. పాపకు బాగలేదని నేను సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను. ఏమైందమ్మా పాపకి? పాపకి చాలా బలహీనతగా ఉండేది, నీరసంగా ఉంటది, ఆలబడిపోతుంది. అందుకని సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాక తగ్గిపోయింది. చప్పట్లు కూడా గట్టిగా దేవున్నామని. మరి పోయిన వారం కడుపులు నొప్పి వస్తుంటే బేస్ రక్తం రాసుకుంటే తగ్గిపోయింది. కడుపులు నొప్పి తగ్గిపోయింది. యేసుకే మేము చప్పట్లు కొడదాం గట్టిగా. మా దర్శి నేను 5 వారాల నుంచి వస్తాను. పేరేంటమ్మా? ఆదిలక్ష్మి. ఎప్పుడు నమ్ముకున్నావు యేసు ప్రభుని? నేను నమ్ముకొని కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి తలనొప్పిగా ఉంటుంటే ఇక్కడికి వచ్చి నాకు 5 వారాల నుంచి వస్తున్నాను. నిన్న పోయిన వారం సాక్ష్యం చెప్దామంటే నాకు ధైర్యం చాలక నేను చెప్పలేకపోయాను. నా భర్త కూడా మారాడు. ఇప్పుడు మన చర్చికి వెళ్దాం అనుకునేసరికి ఆదివారం వచ్చేసరికి ఎన్నో గొడవలు, సమస్యలు. ఇంకా ఆ రోజంతా మేము అంతా నా పిల్లలు 2 ఆడపిల్లలు వాళ్ళు తీసుకొని రూమ్లో కూర్చొని ఏడ్చుకునేదాన్ని. ప్రభు నా భర్త మారితే సాక్ష్యం చెప్తానన్న. మా అమ్మాయి మోడల్ స్కూల్లో 10th క్లాస్ అయితే ఆ అమ్మాయి మంచి మార్కులు వస్తే సాక్ష్యం చెప్తానన్న. అమ్మాయికి కూడా 9.3 వచ్చినాయి మోడల్ స్కూల్లో. మా పాప పేరు కృష్ణవేణి. నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి బాగా. విపరీతమైన కాళ్ళ నొప్పులు, తలనొప్పి వచ్చింది. తలనొప్పి, కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయమ్మా. నీ భర్త మారాడా? చప్పట్లు గట్టిగా దేవుడు నామని. అసలు గొడవే లేదు. 5 వారాల నుంచి వస్తున్నారు సిస్టరు. 10 సంవత్సరాల నుంచి నొప్పులు తగ్గిపోయి తన భర్త మారాడు. చప్పట్లు కూడా గట్టిగా దేవుడు నామని. హైదరాబాద్ నుండి జ్వరం వస్తుంది, తగ్గిపోతే వారం సాక్ష్యం చెప్పు. జ్వరం తగ్గిపోయింది. ఈ అబ్బాయికి 20 రోజులు పిల్లోడప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చింది ఆ బాబుకి. కామెర్లని చెప్పారు. కామెర్లని చెప్పారు. ప్రార్థన చేస్తున్నా తగ్గల. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, బిడ్డ బాగుండాలి. ఇప్పుడు ఏం ఇప్పుడు అనారోగ్యం లేదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని బిడ్డ 20 రోజులు బాబు గ్యాస్ ట్రబుల్, కామెర్లు అని అంటే యేసు రక్తం రాయంగా దేవుడు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ.
పేరు గాలమ్మ నా మనవడికి ఈయనకొండ తీసుకుపోతే ఎక్సర్ దిస్తే నిమ్ము వచ్చినది అన్నాడు. తండ్రి దేవుడు 3 రోజులు సాక్ష్యం చెప్పుకుంటా నా మనవడికి బాగుంది. మాది నరసింపల్లి దనకొండ దగ్గర. వచ్చినది అబ్బాయి ఏం చెప్పలేమంటే తండ్రి దేవుడు నీ చిత్తమేనయ్యా, నా మనవడికి బాగుంటే 3వ వారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. రాత్రి కూడా వాంతులు రేషనాలు అయ్యి తండ్రి దేవుడు ఏందయ్యా మా నాన్న రాలేకపోయినా క్షమించిన ఆయన, నా మనవడికి బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటాను.